ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కరువైంది. తమ ప్రాణాలు పన్నంగా పెట్టి 24 గంటలు రోగుల సేవకు తన్నములకలైనటువంటి వైద్యులకు రక్షణ కరువై ఇవాళ డ్యూటీ డాక్టర్ మీద చేసుకున్నటువంటి ఘటన స్విమ్స్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. తమకు రక్షణ కల్పించేందుకు తమ ఆందోళన కార్యక్రమం విరమించేది లేదని చెప్పి జూనియర్ డాక్టర్లందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ మీరు ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు, ఏంటి? మేము ఇప్పుడు కాదండి, 12 డేస్ నుంచి ఆర్జికర్ ఇన్సిడెంట్ కోసం అని ఇక్కడే ఎమర్జెన్సీ ఎదురుగానే స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము. అది కూడా ఎలెక్టివ్స్ మాత్రమే ఆపాము, ఎమర్జెన్సీస్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. అలా మధ్యాహ్నం మేము స్ట్రైక్ చేసిన సమయంలోనే మా ఇంటర్న్ ఒక అమ్మాయి మీద పేషెంట్ వెనకాల వెంటపడి మరి జుట్టు లాగి బలవంతంగా ఒక బల్ల మీద కొట్టాడు. అది ఒక బ్లంట్ సర్ఫేస్ కాబట్టి ఆమెకు ఇంజరీ పెద్దగా అవ్వలేదు. అది ఒక పాయింటెడ్ సర్ఫేస్ అయితే ఏముండేది? ఆయన ఇప్పుడు ఒక వెపన్ లాగా ఆయన దొరుకుంటే పక్కనే సిజర్స్ ఉంటుంది, పక్కనే స్కాల్పల్స్ ఉంటాయి, మాకు వెంటనే తగులుంటే మరి దాన్ని తీసుకొని ఆయన పొడుచుంటే ఏమై ఉండేది? తర్వాత ఆమె జుట్టు వదలనే లేదు కట్టిన తర్వాత కూడా. పక్కనే ఉన్న మా సీనియర్ డాక్టర్స్, మా రెసిడెంట్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. ఆయన గట్టిగా పట్టుకొని లాగితేగా నన్ను వదలలేదు. ఆ సీసీ కెమెరా అక్కడ ఉంది కాబట్టి మాకు అది రికార్డ్ అయింది. అది సెక్యూరిటీ వాళ్ళు రానేలేదు. ఎంత టైం ఆ అమ్మాయిని వదిలేసిన తర్వాత ఊరికి వచ్చి చూసారు ఇంకేం లేదన్నట్టుగా. మేము 10 డేస్ 12 డేస్ నుంచి ఇక్కడ జరుగుతుంది స్ట్రైక్. దేనికోసం? సెక్యూరిటీ సేఫ్టీ కోసం. 10 డేస్ బ్యాక్ మా దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, కాలేజ్లోనే ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మాకు సేఫ్టీ రావట్లేదు. వేరే కాలేజెస్ అంతా స్ట్రైక్ కాల్ అవుట్ చేస్తున్నారు. అయినా సరే మేము ఇంకా మా ఇన్స్టిట్యూట్లో మాకు ఇంకా సేఫ్గా అనిపించట్లేదు. అక్కడ ఆర్జికల్లో జరిగిన తర్వాత ఇంకా మాకు బాధగా ఉంది. సో ప్లీజ్ మాకు ఇంకా ఎక్కువ సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి. ఇప్పుడున్న సెక్యూరిటీ అలర్ట్గా ఉండడం లేదు, వెంటనే మాకు రెస్పాన్స్ ఫాస్ట్గా రావడం లేదు. దానికోసం మేము 12 డేస్ నుంచి అడుగుతున్నా. కానీ మధ్యాహ్నం డ్యూటీ డాక్టర్ మీద చేసుకుంది డిజేబుల్ క్యాండిడేట్, అతను మత్స్యంతం లేదంటున్నారు. ఎంతవరకు స్థిమితం కాదండి, ఆల్కహాల్ విత్డ్రాయల్లో ఉన్నారు ఆయన. మేము పేషెంట్ని ఏమనట్లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటేనే అన్ని విధాల పేషెంట్స్ వస్తారు. అన్ని సైకోటిక్ పేషెంట్స్ కానీ, ఇలా యాంగర్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ కానీ, ఈఎండీ అంటే అంతే. ఓపీ ఆగిపోయినప్పుడు అందరు ఇక్కడికే వస్తారు ఎమర్జెన్సీ సర్వీసెస్. ఒక ఈఎండీలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎంత కఠినంగా ఉండాలా అని మేము 10 డేస్ నుంచి అడుగుతున్నాం. దీని గురించి ఎంత సివియర్గా ఉంటే సెక్యూరిటీ అప్పుడు వెంటనే రెస్పాన్స్ రావాలి కదా. మాకు రెస్పాన్స్ ఎక్కడ? మేము పేషెంట్ని ఏమనట్లేదు, మాకు రెస్పాన్స్ కావాలి అని అడుగుతున్నాము. ఇవాళ ఏం జరిగింది? ఎందుకు స్ట్రైక్? మేము ఉమెన్ సేఫ్టీ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా దాంట్లో కొంచెం సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి మాకు. ఈరోజు చూసుకుంటే ఇన్సిడెంట్, ఒక ఫీమేల్ ఇంటర్న్ ఈఎండీలో వర్క్ చేస్తుంది. మీరు అన్నారు మతిస్థిమితం లేదని పేషెంట్కి, కానీ క్లియర్గా దాంట్లో సీసీ కెమెరాలో మీరు చూస్తే తను వెనకాల ఎమ్మడిచ్చి మరీ వెనకాల జుట్టు పట్టుకొని ఒక పక్కకు దొబ్బేశాడు. ఇప్పుడు మేము ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంజెక్షన్ ఏదో ఇట్లా చేయి తగిలి మాకు ఏదైనా దెబ్బ తగిలితే మేము అర్థం చేసుకుంటాం. క్లియర్గా ఒక మనిషి వెనకాలకు వచ్చి మమ్మల్ని జుట్టు పట్టుకొని అంతలాగా కొట్టి ఒక పక్కకు పడేస్తే అంత దీనమైన స్థితిలో మేము ఇప్పుడు మాకు డాక్టర్స్కి హెల్త్ సెక్యూరిటీ కావాలని మేము ప్రొటెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మేము ఇంత బయట ఇక్కడ కూర్చొని మాకు ఎందుకు మేము ఎందుకు చేయాలి ఇంత? మేము డాక్టర్స్కి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్లస్ మాకు సెక్యూరిటీ కావాలని అడుక్కునే స్థితికి వచ్చింది. దయచేసి ఇది మీరు ప్రభుత్వానికి తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఇవాళ టీటీడీ యాజమాన్యం స్పందించకుంటే మీరేం చేస్తారు? ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపుతాం. మేము ఇక్కడ ఈవో వచ్చేదాకా మేము ఎక్కడికి కదలం, ఇక్కడమే ఉంటాము. 10 డేస్ 12 డేస్ నుంచి అడుగుతుంటే మేము ఇంకా రిటర్న్కి రాయాలి, ఇంకా ఉంది. ఒక సిట్యుయేషన్ 10 డేస్ బ్యాక్ జరిగింది అక్కడ. దాని గురించి ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ చేయలేదు. మాకు ఎఫ్ఐఆర్ అడుగుతూ డిమాండ్ చేస్తున్నాం, అయినా దాన్ని ఇంకా మాకు చూపించలేదు. ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతున్నాం, అయినా చూపించడం లేదు. ఇంత డిలేడ్ రెస్పాన్స్ ఉంది. మాకు రెస్పాన్స్ ఫాస్ట్గా ఉండాలి. ఈవో వచ్చి మాట్లాడాలి. ఈవో డైరెక్ట్గా ఇక్కడికి వస్తే కానీ మేము ఇక్కడి నుంచి కదలమండి. అది తమకు న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని చెప్పి టీటీడీ ఈవో స్పష్టమైన హామీ ఇస్తే కానీ తమ ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని చెప్పి వైద్యులందరూ కూడా, జూనియర్ డాక్టర్లందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.